ఆమె ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మహిళ. యోగాపై ఆమెకున్న ఆసక్తితో ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. పుట్టినిల్లు ఏపీకి, మెట్టినిల్లైన తెలంగాణకు గౌరవం తెచ్చేలా ఆమె చేసిన కృషికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రముఖులు. మహిళా సమస్యలకు యోగాతో పరిష్కారం చూపిస్తున్నారామె. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన వసంతలక్ష్మి అనే మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యోగాలో అరుదైన సమకోణాసనంలో ఏకధాటిగా 3 గంటల 48 నిమిషాల పాటు ఒకే ఆసనం స్థితిలో ఉండడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. వెంకటగిరి పట్టణంలో నిరుపేద సామాన్య చేనేత కుటుంబంలో పుట్టిన వసంతలక్ష్మికి చదువంటే చాలా ఇష్టం. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు కనేది. అయితే ఇంటర్ తర్వాత హేమధర్తో పెళ్లైంది. తర్వాత భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. అహ్మదాబాద్లోని యోగా గురువు విజయ్ కుమార్, హైదరాబాద్లో దయానంద్ యోగా కేంద్రంలో యోగా గురువు రామచందర్ వద్ద సాధన చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వసంతలక్ష్మి. ఇక యోగాలో అనేక ఆసనాలలో పట్టు సాధించి సొంతంగా యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్న వసంతలక్ష్మి అనేక అవార్డులు అందుకుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. 108 సూర్య నమస్కారాలు 28 నిమిషాల్లో చేసి వివిధ రికార్డులు సాధించారు వసంతలక్ష్మి. యోగా విశారద అనే బిరుదును కూడా అందుకున్నారు. ఇక హైదరాబాద్లో 2024 డిసెంబర్ 3న సమకోణాసనంలో ఆసనం వేసి గిన్నిస్ బుక్లో చోటు సాధించారు. ఈ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అందుకున్నారు వసంతలక్ష్మి. తన పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్లోని వెంకటగిరికి, మెట్టినిల్లు తెలంగాణకు పేరు తీసుకొచ్చేలా మరిన్ని అవార్డులు సాధిస్తారని వసంతలక్ష్మి అంటున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వసంతలక్ష్మి చోటు సాధించడంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు ఎక్స్లో ఆమెకు అభినందనలు తెలిపారు. అలానే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణులు వసంతలక్ష్మిని సత్కరించి అభినందనలు తెలిపారు. యోగా అంటే తనకు ఎంతో ఇష్టమని, యోగా అంటేనే శక్తి, ఒక పవర్ అని చెబుతోంది వసంతలక్ష్మి. వేలాది మందికి యోగా నేర్పించడమే తన ధ్యేయమని చెబుతోంది. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వసంతలక్ష్మి అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తుపడుతున్నారు. ప్రతి మహిళ తనకంటూ ఒక గుర్తింపును పొందాలని కోరుకుంటుంది. అదే విధంగా నేను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎడ్యుకేషన్లో కొంచెం ముందుకెళ్ళి తర్వాత మనకంటూ గుర్తింపు రావాలి అంటే అందరూ యోగాని ఆరోగ్యం కోసం ఎంచుకుంటారు. నేను మాత్రము యోగా టీచర్ అవ్వాలన్న కాన్సెప్ట్తోనే యోగా నేర్చుకున్నాను. నేను యోగా నేర్చుకోవడంతో పాటుగా ఎంతో మందికి యోగా నేర్పిస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, దీంతో పాటు ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది. మనకు గుర్తింపు ఉంది అంటే, అందరూ గుర్తుపెట్టుకున్నారు అంటే యోగాని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించాను. దీనికి ముందు నేను ఎన్నో గోల్డ్ మెడల్ని సాధించాను యోగాలో. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వరల్డ్ రికార్డ్స్ను అందుకోవాలని ఎక్స్లో ట్వీట్ చేయడంతో ఆయన త్వరలోనే కలుస్తారని చెప్పారని చెప్పింది. యోగాలో ఇంకా మరిన్ని ఆసనాలు వేయడంతో పాటు ఇంకా రికార్డులు సాధించి తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొస్తారంటున్నారు వసంతలక్ష్మి.